నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా కమ్మగా ఉండి కారప్పొడి అండి. ఈ విధంగా కారప్పొడిని తయారు చేసుకొని వేడి వేడి అన్నంలో అయినా ఇడ్లీలో అయినా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ముందుగా ఈ కారప్పొడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ పొడికి ఆయిల్ ఎక్కువ పడదండి, అందువలన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నిటినీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే లోపలి వరకు ఫ్రై అవుతాయి. ఈ విధంగా దూరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ కందిపప్పుని వేసుకోవాలి. ఈ విధంగా కందిపప్పు వేసుకున్న తర్వాత అందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఈ కందిపప్పుని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తేనే కందిపప్పు లోపలి వరకు ఫ్రై అయ్యి మనం తయారు చేసే కారప్పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ బాగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కారానికి తగినన్ని ఒక 15 ఎండుమిర్చిని వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనం తయారు చేసే పొడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఎండుమిర్చిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కందిపప్పు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఈ స్పైసెస్ అన్నీ బాగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చి వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక వెల్లుల్లిపాయ అంతా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కనీసం 2 నెలల వరకైనా నిల్వ ఉంటుంది. ఈ పొడిని వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్కసారి తిని చూడండి, ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేసుకుంటారు. అంత టేస్టీగా కమ్మగా ఉండే కారప్పొడి రెడీ. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.